అందరి క్షణార్థులు ఇలా మంచిగున్నారా? నేను మీ పల్లె ప్రవీణ్. చెప్పుడు తక్కువ, సూపుచుడు ఎక్కువ, సూటిగా సుత్తి లేకుండా సడన్‌గా వచ్చి సర్ప్రైజ్ తెస్తా. వెల్కమ్ టు పీపీఆర్ మీడియా. నేచురల్ స్టార్స్ ఆర్ట్స్‌కి, కల్చరల్‌కి మరియు కళాకారులకు ఎంతోమందిని మూలన పడినటువంటి కళాకారులను వెలుగులోకి తీసుకొచ్చే బాధ్యతగా మనం దాదాపుగా 6 సంవత్సరాల నుంచి చేస్తున్న ప్రయత్నమే ఈ పీపీఆర్ మీడియా. మరి ఇందులో భాగంగా ఇక మీకు అందరికీ తెలుసు కదా! మనం చెప్పుడు తక్కువ ఉంటది, సూపిచుడు ఎక్కువ ఉంటది. మళ్ళా ఎంతోమంది కళాకారులను, కళారూపాలను, మేధావులను కూడా పరిచయం చేస్తున్నటువంటి ఈ యొక్క పీపీఆర్ మీడియాలో ఈరోజు కూడా మంచి కొత్త వ్యక్తిని మళ్ళా ఒకసారి పరిచయం తీసుకొచ్చినాం. అంటే వాళ్ళు పాటలలో కొత్త కావచ్చు కానీ అనేకమైనటువంటి వాళ్ళ యొక్క వ్యవస్థకు సంబంధించినటువంటి వాళ్ళ స్థాయిలో వాళ్ళకుంది. ఒక గుర్తింపు ఉంటది కాబట్టి సో, మనం లేట్ చేయకుండా మనసు మలేషమైన దమ్ము దుబాయమైన చెప్పుడు తక్కువ చూపించడం ఎక్కువ కాబట్టి ఈ రోజున మనతో పాటు ఉన్నారు కొత్త శ్రీప్రియ గారు. వారు మన అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్‌లో ఏవోగా చేస్తుంటారు. వరంగల్‌లో ఉంటారు. అద్భుతమైనటువంటి సినిమా పాటలు పాడతారు సినిమా రంగంలో. అదేవిధంగా వ్యవసాయ శాఖంగా అధికారిగా కూడా వర్క్ చేస్తున్నారు కాబట్టి దాన్ని తెలుగులో వ్యవసాయ శాఖ అధికారి అంటారు. మరి ఏవో అగ్రికల్చరల్ ఫీల్డ్‌లో ఉంటారు కాబట్టి వారిని లేట్ చేయకుండా వారు మంచి మంచి పాటలు పాడడానికి, వినిపించడానికి మనతో పాటు ఉన్నారు. మరి వారిని పరిచయం చేసుకుందామా? చలో రైట్. మీరందరూ కూడా టైం పాస్‌కి ఏమన్నా చేసుకుంటూ ఉండండి. చలికాలం కాబట్టి వేడి మంట కాపుకోండి. మనం అందరం ఇక్కడ ఇంటర్వ్యూ చేసి పాటలు మీకు వినిపిస్తాం. ఎంటర్‌టైన్‌మెంట్ మీరు చేసుకోండి. మేడం నమస్తే. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నానండి. ఓకే మేడం. మీకు హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేసుకుంటూ ముందుగా మీ పరిచయం చిన్నగా 2 లైన్‌లో మీరు ఉన్నటువంటి జన్మస్థలం, మీ యొక్క బాల్యం ఎంతవరకు వచ్చిందనేది ఒకసారి పరిచయం చేసుకోండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు కొత్త శ్రీప్రియ. నేను వ్యవసాయ అధికారిగా వరంగల్‌లో పనిచేస్తున్నాను. మొట్టమొదటిగా అయితే అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో, నేను యాక్చువల్లీ మహబూబ్ నగర్ జిల్లాలో పుట్టాను. సో, మా ఫాదర్, మదర్ ఇద్దరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్. అండ్ వ్యవసాయ శాఖకి సంబంధించి ముందు నుంచి కూడా మా ఫాదర్ బాగా అగ్రికల్చర్ ఫార్మర్స్‌కి బాగా మనం హెల్ప్ చేయాలి అని అన్నది చిన్నప్పటి నుంచి కూడా చెప్పడం జరిగింది కాబట్టి, ఆ రకంగానే నేను వ్యవసాయ శాఖలో మొత్తం ఎంఎస్సీ అగ్రికల్చర్ చేశాను. తర్వాత వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నానండి. ఓకే మేడం. చాలా థ్యాంక్ యూ. మీ పరిచయం అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ మరి సార్. మీరు పాటల కళాకారులు కాబట్టి మనం ఏదైనా కళాకారులతోనే ప్రారంభిద్దాం ఉంది. ఒక మంచి పాట మీరు అద్భుతమైనటువంటి తెలుగు, హిందీ పాటలు కూడా పాడతారంట, మెమరైజ్ చేస్తుంటారంట. మేము విన్నాము. చాలా అద్భుతంగా మీ గాత్రం కూడా లైవ్‌లో విన్నాము. చాలా సంతోషం. మరి ముందుగా ఏ పాట మనకు వినిపించబోతున్నాం? మన ప్రేక్షకులకు వినిపించబోతున్నాం? మొట్టమొదటిగా 'నీమది చల్లగా' వినిపిస్తానండి. చల్లదనం కాబట్టి చల్ల పాట వినిపిస్తారంట. సో, మొదటిగా నేను 'నీమది చల్లగా' పాడతానండి. ఓకే. ఓకే. నీమది చల్లగా స్వామి నిదురపో, దేవుని నీడలో వేదన మరచిపో, నీమది చల్లగా. ఏ సిరులెందుకు, ఏ నిధులెందుకు, ఏ సౌఖ్యములెందుకు, ఆత్మశాంతి లేనిదే మనిషి బ్రతుకు నరకమౌను, మనసు తనది కానిదే, నీ మది చల్లగా స్వామి నిదురపో, దేవుని నీడలో వేదన మరచిపో, నీ మది చల్లగా. థ్యాంక్ యూ అండి. సో నైస్ మేడం. సో మొట్టమొదటి పాటనే ఈ చల్లదనంలో చల్లని పాట పాడి ప్రజలను కూడా ఈ యొక్క ప్రేక్షకులను కూడా చాలా అలరించారు. మరి ఈ మేడం ఇప్పుడు వరంగల్ అంటున్నారు, మహబూబ్ నగర్ అంటున్నారు. పల్లెలంటే పల్లె పాటల వైపు వెళ్తుంటారు. అగ్రికల్చర్ అంటే పల్లె వాతావరణాలే ఉంటాయి. కానీ మీరు ఈ సినిమా పాటలు నేర్చుకోవాలని ఎందుకు చిన్నప్పటి నుంచి ప్యాషనా లేకుంటే ఇప్పుడు వచ్చినటువంటి ప్యాషనా? సాంగ్స్ అయితే నాకు మెయిన్ ఇన్స్పిరేషన్ మా సిస్టర్ అండి, మా అక్క. ఓకే. తను డాక్టర్. సో, చిన్నప్పటి నుంచి కూడా అక్కని ఫాలో అవ్వడం అన్నది చిన్నప్పటి నుంచి చేస్తున్నాను. తను కూడా సో, సింగరే. తను కూడా సింగరే. సో, ఫస్ట్ తను చిన్నప్పుడు అంటే ఆల్మోస్ట్ ఆల్ మేబీ నేను 3rd క్లాస్‌లో ఉండుంటాను. అప్పుడు ఫస్ట్ తను సాంగ్స్
తను పాడుతూ తనతో పాటు హమ్ చేయించడము చేసింది. అండ్ అమ్మ, నాన్న కూడా ఇద్దరు కూడా వాళ్ళు మంచి సింగర్స్ అనమాట. సో, అంటే వాళ్ళు ఆహ్, జానపదాలా? సినిమా పాటలా? సినిమా పాటలు, భక్తి పాటలు ఇంట్లో పాడేవాళ్ళు. అంటే ఎప్పుడైనా ఇలా ఫ్రీ టైమ్‌లో ఉన్నప్పుడు పాడేవాళ్ళు. మాతో పాడించేవాళ్ళు. సో, ఆ రకంగా సింగింగ్ మీద ఇంట్రెస్ట్ అనేది సో, పుట్టడం. ఊర్లో హమ్ చేస్తూ ఉండేవాళ్ళా ఈ సాంగ్స్ అన్నీ కూడా? ఊర్లో పాడుతూ ఆ! ఉండేవాళ్ళా ఫీల్డ్‌లో? ఊర్లో అంటే ఇంట్లో మామూలుగా జనరల్‌గా అంతాక్షరి అట్లా జనరల్ సింగింగ్ ఏదైనా ఉన్నప్పుడు పాడేవాళ్ళం. కానీ ఆ! ప్రొఫెషన్‌గా మాత్రం ఇంకా రాలేదు. ప్రొఫెషన్‌గా అంటే సంగీతం నేర్చుకోవాలని ఉండింది కానీ అది బికాస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్ కావచ్చు, అప్పుడున్న ఫెసిలిటీస్‌కి నేను కొద్దిగా సింగింగ్ అయితే నేర్చుకోలేకపోయానండి. ఏదైనా స్టేజ్ పెర్ఫార్మన్స్ ఇప్పటి వరకు ఆ! చేశారా? స్టేజ్ పెర్ఫార్మన్స్ స్కూల్ డేస్ నుంచి కూడా చేస్తున్నాను. కాలేజ్ డేస్‌లో చేశాను. తర్వాత నేను బీఎస్సీ అగ్రికల్చర్‌లో కూడా చేశాను. కాలేజ్ వరకు చేశాను. దాని తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఈ మధ్యనే రీసెంట్‌గా నేను ఒక 2, 3 ఇయర్స్ నుంచి మా అపార్ట్మెంట్‌లో జరిగే కల్చరల్ యాక్టివిటీస్‌లో కరోకే మీద పాడడం అనేది స్టార్ట్ చేశాను. సో, అలా స్టార్ట్ చేసుకుంటూ అవునండి. ముందుకొచ్చారు. సో, ఇప్పుడు మీరు ఊర్లోనే చదువుకున్నారా? హైదరాబాద్ చదువుకున్నారా? నేను అంటే ప్రాథమిక విద్య కావచ్చు, తర్వాత సెకండరీ ఎడ్యుకేషన్ కావచ్చు, అదంతా కూడా మహబూబ్ నగర్‌లోనే టౌన్‌లో చేశానండి. తర్వాత ఇంటర్మీడియేట్ కూడా నేను మహబూబ్ నగర్‌లోనే చేశాను. నెక్స్ట్ గ్రాడ్యుయేషన్‌కొచ్చేసరికి నేను ఆచార్య ఇంజినీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ చేశాను. ఎంఎస్సీ అగ్రికల్చర్ కూడా అక్కడే చేయడం జరిగిందండి. సో, అట్లా చదువు చేసుకుంటూ ఈ కల్చరల్ మీద ముందుకొస్తున్నారు. యెస్ మరి అండి. జానపద పాటలు నేర్చుకోవచ్చు కదా మేడం ఇప్పుడు ఈ సినిమా ఫీల్డ్‌లో. అంటే జానపద రైతు గేయాలు కాబట్టి జానపద గేయాలు నేర్చుకోవడం అంటే వింటూ ఉంటానండి. కానీ స్పెషల్‌గా నేను పెర్ఫార్మన్స్ ఎప్పుడు చేయలేదు. ఓకే. బట్ జానపద గేయాలు కావచ్చు, సో, ఫ్యూచర్‌లో డివోషనల్ ముందుకొచ్చే కావచ్చు ఆలోచన ఉంది. ముందుకొచ్చే ఆలోచనలో ఉన్నాను. ఓకే మేడం. మరి తెలుగు ఇంత చక్కగా పాడుతున్నాం కానీ హిందీ కూడా హమ్ చేస్తారని విన్నాము. చాలా ఆ! చక్కగా పాడతారని. సో, హిందీ సాంగ్స్ కూడా నేర్చుకుంటున్నారు. అది ఎలా? అంటే ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారా? లేకుంటే క్యాజువల్‌గా యూట్యూబ్స్ చూసి ఏమైనా అలానే నేర్చుకున్నారా? హిందీ అంటే జనరల్‌గా నేను మహబూబ్ నగర్ కాబట్టి మా దగ్గర ఎక్కువ ముస్లిమ్స్ పాపులేషన్ ఎక్కువుంటది. అండ్ స్కూల్‌లో గూడా చాలా మటుకు నాకు ముస్లిం ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఓకే. అండ్ ఇంట్లో అన్ని భాషలు ఎక్కువ హిందీ మూవీస్ కూడా చూడడం వల్ల హిందీ మీద కూడా ఇంట్రెస్ట్‌తో నేను హిందీ పాటలు కూడా పాడడం సో, జరుగుతుంది. ఆ హిందీ పాట ఏదో మీకు నచ్చింది. ప్రేక్షకులకు నచ్చేటట్టు ఒక మంచి పాట. 'ఆషికీలో' నుంచి పాటండి. ఇది ఒకప్పుడు 90స్‌లో చాలా ఫేమస్ మూవీ. యెస్. చాలా మంది గూడా చాలా ఫ్యాన్స్ అయ్యుంటారు. సో, 90స్‌లో సో ఫేమస్ అయింది. 20స్‌లో తీసుకొచ్చేసినారు. ఓకే. యెస్. యంగ్ లీడర్స్. तू मेरी जिंदगी है तू मेरी हर खुशी है तू ही मेरी पहली ख्वाहिश तू ही आखिरी है तू मेरी जिंदगी है पहली मोहब्बत का एहसास है तू पहली मोहब्बत का एहसास है तू बुझ के न बुझ ना पाई ओ प्यास है तू ही मेरी पहली ख्वाहिश तू ही आखिरी है तू मेरी जिंदगी है థ్యాంక్ యూ అండి. సో, నైస్ మేడం. అద్భుతంగా ఉంది. అంటే ముఖ్యంగా ఏందంటే మెచ్చుకోవాల్సిన విషయం వాయిస్ చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ అండి. అద్భుతమైన సో, ఫ్యూచర్‌లో కూడా ఖచ్చితంగా అవకాశాలనేది తలుపు తట్టే వస్తాయి గ్యారంటీగా. ఎందుకంటే ఈ రోజులల్లా ట్రెండ్ అయిన వాళ్ళు ట్రెండ్ అవుతా ఉన్నారు. బట్ మనలాంటి సప్త స్వరాలు పలికే వాళ్ళు, నిజమైన టాలెంట్ గల వాళ్ళు కొంచెం లేట్‌గా వచ్చినా కూడా అద్భుతంగా వస్తారని కూడా గ్యారంటీ ఉంది. సో, మీకు ఇట్లా ఇంట్లోతో పాటు బయట కూడా ప్రోత్సాహం ఉందా? ఫ్రెండ్స్ నుంచి ఇట్లా సింగింగ్ పరంగా ఇట్లా ప్రోత్సాహం ఉందా? ఫ్రెండ్స్ అంటే చాలా ఉందండి. ఇప్పుడు మా ఫ్రెండే తీసుకుంటే వీణ చాలా సపోర్టివ్‌గా ఉంటుంది. సో, ఇలా ఇలా ఏమైనా కాంపిటీషన్స్ ఉన్నా ఏదున్నా కూడా ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా కాలేజ్ నుంచి కూడా కోఆపరేట్ చేస్తున్నారు. సో, ఫ్యామిలీ కూడా సపోర్ట్ ఉంది కాబట్టే పాడగలుగుతున్నాను. సో, చాలా మందికి ఏంటంటే యాక్టింగ్, సింగింగ్, యాంకరింగ్ ఫీల్డ్ అనంటే ఇంట్లో ఆ! వాళ్ళు సపోర్ట్ చేయరు. కానీ ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారు. ఫ్రెండ్స్ సపోర్ట్ చేయనప్పుడు ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తుంటారు. సో, 2 కాంబినేషన్‌లో బాగుంటాయి. ఆ! సో, మీకు ఇంట్లో సపోర్టు, ఫ్రెండ్షిప్ సపోర్ట్ ఉండడం వల్ల సప్తస్వరం అయ్యి మీ గొంతు ద్వారా జాలువారుతుంది అనుకోవచ్చు. సో, అదే విధంగా మీరు దేవుడి పాటలు కూడా రాముని వారి పాటలు అద్భుతంగా పాడతారని కూడా విన్నాము. మరి ఒకసారి ఆ భగవంతుడిని కూడా ఇంకా దాచిపెట్టడం ఎందుకు బయటికి తీసుకెళ్ళండి. అయోధ్య రాముడా, బాలరాముడా పాడతారంట కదా! ష్యూర్ అండి.
అయోధ్యల రాముల వారిని చూసిరు కదా, ఇప్పుడు రామచక్కని సీతమ్మ అంటూ ఆ సీతమ్మని మళ్ళొకసారి గుర్తు చేస్తుందంట. రాములు ఎవరైనా ఉంటే అక్కడ చూసుకొని, మన కృష్ణులు ఎవరైనా ఉంటే కూడా అక్కడ ఉండండి, మన హనుమంతులు ఎవరైనా ఉంటే కూడా పైల్వాన్లా రెడీగా ఉండండి. మా మేడం శ్రీప్రియ మేడం గారు పాట పాడతారు, మీరు అద్భుతంగా ఆ రాముల వారిని ఆలపించండి, తలుచుకోండి. రామ చక్కని సీతకి అరచేత గోరింట, ఇంత చక్కని చుక్కకి ఇంకెవరు మొగుడంట. రామ చక్కని సీతకి ఉడత వీపున వేలు విడిచిన పొడమి అల్లుడు రాముడే, ఎడమ చేతను శివుని విల్లును ఎత్తిన రాముడే, ఎత్తగలడా సీత జడను తాలి కట్టే వేలలో. రామ చక్కని సీతకి. చాలా ఓకేనా? అద్భుతంగా ఉంది మేడం, థ్యాంక్ యూ సార్. అద్భుతమైన సాంగ్.